ఒక రైస్ పండిస్తున్నప్పుడు, ఒక వరి నాటేటప్పుడు దేవుడా వరి మంచి నాటాలని చెప్పి మొక్కుతారు. తర్వాత మందు కొట్టేటప్పుడు దేవుడా పంట మంచి రావాలి దేవుడా అని చెప్పేసి పురుగులు ఇట్లా తినొద్దు దేవుడా అని చెప్పి దేవుని మొక్కే మందు కొడతాడు. కోసేటప్పుడు దేవుడా పంట మంచి ధాన్యం మంచిగా వెళ్ళాలా అని చెప్పి మొక్కుతాడు. కోసి ఒక దగ్గర కుప్ప పెట్టినప్పుడు కూడా దేవుడా వర్షాలు పడద్దు, నా ధాన్యం ఖరాబ్ కావద్దని చెప్పి మొక్కుతాడు. అదే రైస్ మిల్ తీసుకుపోతేప్పుడు దేవుడా ధాన్యం మంచి ధాన్యం వెళ్ళాలా, నూకలు ఇట్లా వెళ్ళొద్దు అని చెప్పి దేవుని మొక్కుతాడు. బస్సులను నింపేటప్పుడు దేవుడా మంచి రేట్ కమ్మడ పోవాలి, మంచిగా పోవాలి, మంచి సేల్ కావాలి, మంచి లాభం పొందాలని చెప్పి మొక్కుతాడు. ఇన్ని తీర్ల దేవుని మొక్కినప్పుడు మళ్ళీ బియ్యమే కొనుక్కునే క్రిస్టియన్స్ ఎందుకు తింటున్నారు? తినొద్దు కదా మరి మీ ధర్మం ప్రకారంగా. ఇవన్నీ కూడా తప్పు. కేవలం ఎవరిని కోసినా రక్తమే వస్తుంది. ప్రతి ఒక్కరికి ఉండేది కూడా ఒకటే రక్తం. సో ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేసింది అంటే తల్లిదండ్రులకు మెయిన్గా, ఈ తల్లిదండ్రులే కులమతాల పిచ్చులందరికీ పిల్లల దృష్టిలోకి తీసుకొస్తున్నారు. కావున పిల్లలందరూ కూడా ఇట్లా మూర్ఖంగా తయారవుతున్నారు. మనం అందరం కూడా భారతీయులం అనే ఒక చిన్న విషయాన్ని మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా భారతీయులం అని చెప్పేసి సబ్కా మాలిక్ ఏకే, ప్రతి ఒక్కరు కూడా దేవులే. దేవుడు అని అంటే ఏంటి అంటే మంచి వ్యక్తులు దేవుళ్ళు అనే దేవుడితో సమానం అన్నట్టే. అందుకోసం అని చెప్పి ప్రతి ఒక్కరి పేరెంట్స్ కూడా పిల్లల దృష్టిలా నూరిపోయకండి, కులమతాల పిచ్చులు నేర్పేయకండి. అందరూ ఒకటే, అందరూ మానవులే, ప్రతి ఒక్కరు కూడా భారతీయులు అని చెప్పేసి అనుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విజ్ఞప్తి చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మారాలా, ఈ కులమతాల పిచ్చుల నుంచి బయట పడాలా, మనం అందరం ఒకటనే నినాదంతో బయటికి రావాలా. జై భారత్, జై జవాన్, జై కిసాన్.